చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గంలో దీపం మరియు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాల ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్లు సిలిండర్లు పంపిణీ చేశారు ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్. మహిళలకు గౌరవం చేకూర్చే విధంగా దేశంలోనే తొలిసారి ఆంధ్రప్రదేశ్లో దీపం పథకాన్ని అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానిది అని పేర్కొన్నారు. కూటమి పాలనలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క మహిళకు కూడా, ప్రతి ఒక్క గృహిణికి కూడా ఉచితంగా గ్యాస్ కనెక్షన్, అలాగే స్టవ్ అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 500 మంది అప్లై చేశారు, 150 మంది ఈకేవైసీ ఫిల్ చేశారు. వాళ్ళకి ఇవాళ మొదటి ఇవ్వ జరుగుతుంది. మిగతా వాళ్ళు కూడా ఎవరైతే ఈకేవైసీ ఫిల్ చేసుకుంటారో వాళ్ళందరికి కూడా మొత్తం కూడా ఈ సెట్ అంతా ఫ్రీగా ఇస్తారు. మీరేమి ఇవ్వక్కర్లే, వాళ్ళే మీ ఇంటికి వచ్చేసి పెట్టేసి, ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు, సిఎస్ఓ గారు చెప్పినట్టు మీకు డెమాన్స్ట్రేషన్ ఇచ్చి ఫోటో కూడా తీసుకొని పోతారు మీకు అందజేసినట్టు కూడా. ఖచ్చితంగా మహిళలు అంటే వంట గదిలో కష్టపడకూడదని చెప్పేసి ఇందాక అన్న చెప్పినట్టు 95లోనే దీపం స్కీమ్ కింద ఆడవారందరికి కూడా గ్యాస్ పల్లెలకు కూడా తీసుకొచ్చి ఇచ్చారు. ఇద్దరు చూసుకుంటే మనం రాష్ట్రంలో ఫస్ట్ అందరికి కూడా ఒకటి ముఖ్యంగా ఒకటి చెప్పాలమ్మ, నేను అందరికి కూడా స్వేచ్ఛ అనేది ఇచ్చాం ఫస్ట్. ఇంతకుముందు ఏదైనా మాట్లాడాలన్నా భయం ఉండేది. ఎక్కడికన్నా ఏదైనా మాట్లాడితే రేషన్ కట్ చేస్తారా, పెన్షన్ కట్ చేస్తారా, లేకపోతే సిలిండర్ కట్ చేస్తారా, లేదా భూమి కాడ ఇబ్బంది పెడతారా అనేది ఆ భరోసా కూడా ఇస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ తయారు చేస్తున్నాం, 2 పార్కులు తయారు చేస్తున్నాం. ఆల్రెడీ కొంతమంది వచ్చి మేము ఇండస్ట్రీస్ పెడతాం, ఏంటి పరిస్థితి అనే మాట అయితే అడుగుతున్నారు. ఖచ్చితంగా నమ్మకం ఉంది, ఇక్కడ ఖచ్చితంగా ఇండస్ట్రీస్ పడతాయి. ఇండస్ట్రీస్ పడితే చాలా మందికి ఇక్కడే ఉపాధి దొరుకుతుంది ఇక్కడ. ఎందుకంటే ఒక మనిషికి ఉద్యోగం ఇస్తే ఆ మనిషి మీద 5 మంది బతుకుతారు. 5 మంది బతుకుతారు అంటే 5 మందికి మనం దారి చూపించినట్టు. ఖచ్చితంగా అదైతే మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పి మాటిస్తూ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మహిళామూర్తికి పేరు పేరున చెప్తున్నా, మీకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా నా వల్ల మీకు పరిష్కారం అవుతుందంటే నిస్సందేహంగా నా దగ్గరికి మీరు రావచ్చు. నా వల్ల సమస్య తీరుతుందంటే మీరు కొట్టుకుని నా దగ్గర పంచాయతీ దాకండి. ఏమ్మా కొట్టుకుంటున్నా. కడప జిల్లా ప్రొద్దుటూరు